మరుపురానిది నీ కృప. మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. మీ సప్లిమెంటరీ సాంగ్ బుక్లో సాంగ్ నంబర్ 41 నీతో నా జీవితం, నీతో నా జీవితం, సాంగ్ నంబర్ 41. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నన్ను కనికరింపబడితివి. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నన్ను కనికరింపబడితివి. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. Song number 35. There shall be showers of blessing. This is the promise of love. ఆ పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచు. There shall be showers of blessings. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing. Oh, that today they might fall. Now as to God we're confessing, now as on Jesus we call. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. మనమందరం లేచి నిల్చొని ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. పిల్లలు దయచేసి ముందుకు వచ్చి కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ ముందు ఏమన్నా కుర్చీలు ఖాళీగా ఉండొచ్చో దయచేసి మీరు ముందు కూర్చోండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మీకు మేము స్వాగతం పలుకుతున్నాం. వీ హ్యావ్ నోటీస్డ్ ఏఎస్ఐ గారు కూడా మరి మన ఆలయంలో ఉన్నారని తెలియవచ్చింది ఇప్పుడే. వారికి మేము వి వెల్కమ్ యూ సార్, వి వెల్కమ్ యూ. దయచేసి మీరు ముందుకు జరగండి. పిల్లలు ఇక్కడికి రండి. పిల్లలందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను.
141వ పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. రత్నమన్న గారు ముందుకు వచ్చి 100వ కీర్తన 1 నుంచి 5 వరకు వారు ఒక వచనం మనం ఒక వచనం అలాగూ దేవుణ్ణి గణపరచుదాం. 100వ కీర్తన ఒక వచనం నేను ఒక వచనం మీరు అలాగను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును. లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 50 వరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని యుందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. దేవునికి స్తోత్రాలు. 3వ భాగం బ్రదర్ దాస్ గారు ముందుకు వచ్చి చదువుతారు. మేలుకగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషం గల వారాయి ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనమందరం మన తలలు వంచినట్లయితే ఒక కోరస్ పాడుకున్న తర్వాత పాస్టర్ సురేష్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరం కూడా మన తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే థ్యాంక్ యూ జీసస్ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. మహాగణుడమైన తండ్రి, నిత్య నివాసి అయిన మా గొప్ప దేవుడా, మీకు వందనాలు నాయనా. నీ బిడ్డలంగా మీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు నాయనా. మీ మాటలు వినబోతుండగా శ్రద్ధగా వినటానికి, మరి మా జీవితాలకు ఏది అవసరతో వాటిని గుర్తుపట్టి
వాటి ప్రకారంగా నడవడానికి నాయనా మీ దాసుని మీరు ఏర్పాటు చేసుకొని మీరు మాట్లాడబోతుండగా మీరు మాతో ఉండి మీ మాటలను అర్థం చేసుకునే కృపను నీ బిడ్డలుగా మా అందరికీ దయచేయమని కోరుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మనం ఆయన సన్నిధిలో కృతజ్ఞత హృదయములు గల వారమై మరి ప్రభు ఇంటిలో కూడి వచ్చి ఉన్నాం కనుక మనం స్తుతించాలి, కీర్తించాలి, ఆయన నామమును ఘనపరచాలి. 4వ అధ్యాయం చివరి భాగంలో అంటాడు, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆ యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. తరతరములు ఉండగలిగిన కృప, తరతరములు ఉండగలిగిన సత్యం ఆయన కలిగి ఉన్నాడు గనుక ఆయనను స్తుతించాలి, ఆయన నామమును ఘనపరచాలి అని అంటాడు. ఈ కీర్తన, ఈ ప్రేరణ మన మనసులో ఉంచుకొని ఆరాధన కొరకైన వర్తమానం విందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దావీదు భక్తుడు అంటాడు, లేక కీర్తనకారుడు అంటున్నాడు, మనమందరం ఆయన నామమును ఘనపరచాలి. ఇది మరి నిత్య నిబంధనగా, నిత్య కట్టడగా దేవుని బిడలైన మనకు మరి దేవుడు అనుగ్రహించిన నియమం. మనమందరము ఆయన నామమును ఘనపరచాలని దావీదు అంటాడు. అదే మాట మరి ఆ క్రమంలో చేర్చబడిన మరియా, దావీదు వంశం నుండి వచ్చిన యేసు వంశానికిలో యేసు ప్రభువారికి తల్లిగా ఎంచబడిన మరియా కూడా ఇదే మాట అంటున్నది, ఆయన కృప తరతరములు ఉండును అని మాట. కనుక మరియా చక్కని మాట అంటున్నది, ఆరాధన చేస్తున్నది. మరియా యొక్క ఆరాధన మన ఆరాధనగా ఈ దినం చేసుకొని ప్రభును ఆరాధన చేద్దాం. మరియా మరి 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 2 మాటలు ఇక్కడ చూస్తున్నాం, ఆత్మ, ప్రాణం. 46వ వచనంలో ప్రాణము అని అంటున్నది, 48వ వచనంలో నా ఆత్మ. ఆ మరియ యొక్క ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అంటూ, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ప్రాణము ప్రభువును ఘనపరచాలి, ఆత్మ ఆనందించాలి. ఇది మరియా ఏర్పాటు చేసుకున్న ఆ విధానం, పద్ధతి. కనుక ఆత్మలో కార్యం జరగాలి. కార్యము ప్రాణములో కాదు జరిగేది, ఆత్మలో కార్యం జరిగింది. ఆమె ఆత్మలో కార్యం జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన దాసురాలు ఆమె. కనుక ఆమె ఆత్మలో కార్యం జరిగినందును బట్టి తన ప్రాణంతో చెప్పుకుంటున్నది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆత్మలో కార్యం జరగని వారు కూడా ప్రాణంతో చెప్పుకున్న సందర్భాలు బైబిల్లో ఉన్నవి. ఆత్మలో కార్యం జరగలేదు కనుక వాడంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. మరి మరియా తన ప్రాణంతో ఏం చెప్తుంది అని అంటే, మనం ప్రాణంతో చెప్పగలిగిన విధానం మరియా నేర్పిస్తున్నది. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అనే జీవితంలో ఉన్నట్టయితే ఈ దినం మరియా ఒక హెచ్చరిక చేస్తున్నది, నేను ఆ విధానంలో లేను, నా ప్రాణము నేను నియంత్రించుకున్నా, నా ప్రాణము యెహోవాను ఘనపరచాలని నేను నియంత్రించుకున్నా అని మరియా మరి జ్ఞాపకం చేస్తున్నది. ఒక 5 మాటలు ఆత్మలో కార్యం జరిగిన వారమై ప్రాణం ప్రభువును స్తుతించే
దానికి మనం అప్పగించిన వారమై ఉండాలి. ఒక 5 మాటలు జ్ఞాపకం చేసుకొని ఆరాధన సమయాన్ని కలిగి ఉందాం. ఆ బైబిల్లో ఈ భాగంలో రాయబడిన వచనాలు కొంచెం క్రిందివి పై క్రింద ఎంచుకొని మనం ఆరాధన కొరకైన వర్తమానం విందాం. 49వ వచనం చదవండి. 49 మొదటి భాగం. 49వ వచనం మొదటి భాగం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. చాలమ్మ. ఆమె ఆరాధనలో ఏ విధంగా ఆరాధన ఆరంభించింది అని అంటే, సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. మన ఆరాధనలో ప్రథమ భాగం ఏమై ఉండాలి అని అంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం హెచ్చించాలి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనం హెచ్చించి చెప్పగలగాలి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తి గలవాడు అని ఆయన మరియా తన హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నది. ఆయన సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తి గల దేవుని యందు ఆమె నమ్మకం ఉంచింది. షీ బిలీవ్డ్, నమ్మకం ఉంచింది. ఆయన సర్వశక్తిమంతుడు అని నమ్మకం ఉంచింది ఆయనలో. మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఈ మాటలు పలకకముందు, ఆయన సర్వశక్తిమంతుడు అని ఆమె నోరార పలకకముందు ఆమెకు బోధించబడింది ఆయన సర్వశక్తిమంతుడు అని. దాన్ని నమ్మింది ఆమె. చదవమ్మా. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సర్వోన్నతమైన దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును అన్నప్పుడు ఆ మాట నమ్మింది ఆమె. ఆ ప్రకటన నమ్మింది ఆమె. ఆ యొక్క దేవుని యొక్క వాక్కును ఆమె విశ్వాసం ఉంచింది కనుక ఆయన సర్వశక్తిమంతుడు అని ప్రభును హెచ్చించి పాడుతూ ఉన్నది, గొప్ప చేస్తున్నది. ఆయన సర్వశక్తిమంతుడు. మనం నమ్మాలి అది. ఆయన ఆ సృష్టిని చూసినప్పుడు అది విషదపడుచున్నది అని కీర్తనకారుడు అంటాడు. ఆయన శక్తి అంతా కూడా సృష్టి యావత్తును చూసినప్పుడు అది బయలుపరచబడుతూ ఉన్నది. ఆయన సర్వశక్తి గల దేవుడు అని ప్రభువును మొదటి మాటగా మనం ఆరాధించాలి. ఎందుకు ఆ మాట చెప్పగలిగింది అని అంటే, ఆమె లేఖనములు ఎరిగిన వ్యక్తి. బైబిల్ ఎరగాలి, బైబిల్ చదవాలి, లేఖనం పఠించాలి, లేఖనములో అవగాహన ఉండాలి, బైబిల్ మీద మనకు పట్టు ఉండాలి, బైబిల్ మీద మన జ్ఞానం ఉండాలి. ఆమె సర్వశక్తిమంతుడు అని ఎందుకు ఆరాధన చేస్తున్నది అని అంటే, 51వ వచనం నుండి 53వ వచనం వరకు లేక 55 వరకు, 51వ వచనం నుండి 55 వరకు ఆమె ఊరికనే దేవుడు సర్వశక్తిమంతుడు అనలేదు. ఆమె అనుభవంలో కలిగి ఉన్నది, ఆమె అనుభవంలో ఎరిగింది ఆమె ఎట్లా ఆయన సర్వశక్తిమంతుడు అని. ఆమె లేఖనంలో ఎక్కడి నుండి ఆ జ్ఞాపకం చేస్తున్నది అని అంటే 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయంలో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనంలో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గునిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకొనునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. చాలా ఇది 40 సంవత్సరాల చరిత్ర. 51వ వచనం నుండి 55 వరకు 40 సంవత్సరాల ఇశ్రాయేలు చరిత్ర ఆమె ఎరిగిన ఆ బిడ్డగా ఉన్నది. యవనస్తురాలే. చాలామందికి విచారం, సండే స్కూల్ కథలు కూడా తెలియకుండా ఉన్నారు. ఇంకా సండే స్కూల్లో చెప్పిన కథల విషయంలో కూడా, లేక సండే స్కూల్ చెప్పే చిన్న చిన్న ఉపమానాలు, బోధలు, వాక్యాలు అవి కూడా ఎరగకుండా యవన దశ అయిపోయింది, పిల్లల దశ అయిపోయింది, పురుషుల దశ అయిపోయింది, సగం జీవితం అయిపోయింది.
మరియా ఇంకా పెళ్లి కాలేదు, యవనస్త్రాలుగా ఉన్నది. కానీ 40 ఏండ్లు దేవుడు ఇశ్రాయేలు జనాంగం పక్షంగా ఏమేమి చేస్తూ వచ్చినాడో యావత్తు విషయం అంతా కూడా ఆమె ఎరిగి ఉన్నది. అందుకే ఊరికనే సర్వశక్తిమంతుడు స్తుతిస్తూ మాట అనలేదు. ఆమె అబ్రహామును మొదలుకున్నది. అబ్రహాం అంటాడు, అబ్రహామునకు అక్కడి నుండి ఆరంభించింది. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు అంటాను. అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్న అక్కడి నుండి మొదలుపెట్టి యుగాంతం వరకు ఏమి జరుగుతుందా, ఏమి జరగబోతుందా, ఏమి జరిగిందా, ఈ విషయాలన్నీ కూడా సర్వశక్తి గల దేవుడే చేసినాడని ఆమె దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నది. కనుక దేవుణ్ణి ఎరిగిన వారమై ఉండాలి, మనం వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. హృదయంలో ఆ కార్యం జరగాలి. హృదయంలో కార్యం దేవుడు సర్వశక్తిమంతుడు అనే ఆ కార్యము హృదయంలో జరిగితే ప్రాణానికి మనం ఆజ్ఞాపిస్తాం, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, నా ప్రాణమా దేవుణ్ణి కొనియాడు అని చెప్పగలుగుతాం. కనుక ఆత్మలో హృదయంలో మరి దేవుని యొక్క కార్యాలను మనం ఎరిగిన వారమై ఆమె ఎంత చక్కగా ఆ వివరణ చేస్తున్నదో చూడండి. ఎంత చక్కగా కనికరం గల దేవుడు అని తన బాహువుతో పరాక్రమం చూపెను అన్నట్ట. హృదయం యొక్క దురాలోచనలు వారిని ఎదుర్కొన్నారు ఇశ్రాయేలుడు ఎంతోమంది, వారి గర్విష్ఠులను అందరినీ కూడా చెదరగొట్టాను అని అంటాడు. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు చరిత్రలో జరుగుతూ వచ్చినవి. దీనులు సింహాసనానికి వచ్చిన సందర్భాలు ఉన్నవి. ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో, ఇదంతా ఇశ్రాయేలు చరిత్ర. ఎవరు చేయలేని ఆ కార్యములను ఆయన చేసినాడు గనుక ఆయన సర్వశక్తిమంతుడు అని ప్రభువును ఆరాధన చేస్తున్నది. ప్రభువును ఆరాధన చేయడంలో ఈ గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఇంకెంతకాలం మూల పాఠముల దగ్గరనే ఉంటారని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇంకెంతకాలం పాలు తాగే స్థితిలోనే ఉంటారు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు అని మరియా తన అనుభవంలో ఎరిగింది. ఎవరో చెప్పితే ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని ఎవరో చెప్పితే విని మళ్ళీ మనం చెప్పడం కాదు, మన అనుభవంలో మన హృదయంలో కార్యం జరగాలి, ఎరగాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలు పక్షంగా కార్యములు చేసినాడు. రెండవ మాట 49వ వచనంలో రెండవ భాగం సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. రెండవ మాట ప్రభువును ఆరాధించే విషయంలో ఆయన సర్వశక్తిమంతుడు అని ఆయనకు సరెండర్ అయిపోయింది. ఆమె ఆరాధన చేస్తున్నది. రెండవ మాట ఆయన నామము పరిశుద్ధం. ఆయన నామం పరిశుద్ధం. కోటాన కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడబడుచున్న దేవుడు. కనుక మరియా రెండవ మాట తన అనుభవంలో ఏమెరిగింది అని అంటే యెహోవా నామము పరిశుద్ధమైనది. పాపి అయిన మానవునికి పరిశుద్ధత కలుగజేసే నామం అది. ఆమె కూడా ఒకప్పుడు పాపాత్మురాలే. ఆమె జీనియాలజీ మనం చూస్తే పాపాత్మురాలు నుండి అట్లా ఆ క్రమంలోనే వచ్చింది ఆమె. పరిశుద్ధ నామం, దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానని ఈ దినం మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. మొదటి కారణం ఆయన సర్వశక్తి గల దేవుడవని, దేవా నీ సర్వశక్తి గల దేవుడవని లేఖన ఆధారాలను బట్టి నేను ఎరిగి ఉన్నాను, సర్వశక్తి గల దేవుడనని నాకు బయలుపరుచుకున్నావని ప్రభువుని ఆరాధన చేద్దాం. ఒక విషయం చాలాసార్లు చెప్తూ ఉన్నాను నేను, చాలాసార్లు. ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ఆరాధన ప్రభుకు వందనాలు చెప్పాలి, ప్రభుకు వందనాలు, నీవు సర్వశక్తి గల దేవుడవయ్యా నీకు వందనాలు అని చెప్పాలి. బళ్ళ దగ్గర ఆరాధించే వారందరూ కూడా మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. ఇది అడుక్కునే సమయం కాదు. ఇది ఒక పాస్టర్ దగ్గర ఒక 5-6 కొత్తగా ఎదిగిన విశ్వాసులు ఉన్నారు.
ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు వాళ్ళ 5గురిని పిలిచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే మొదట ఆయన ప్రార్థన చేసి యేసు నామమున ప్రార్థించుచున్నాను అనే సెంటెన్స్ రాలేదు ఆయనకు. యేసు నామమున ప్రార్థించుచున్నాను అనే సెంటెన్స్ రాలేదు, ఆ వాక్యం రాలేదు. ఆయన అన్నాడట, పక్కకునున్నవాడు పేతురు, అందుకోవే పేతురు అన్నాడట. అంటే పేతురు అందుకున్నాడు. పేతురు చేసి ఆయన కూడా యేసు నామమున ప్రార్థించుచున్నాను అనే మాట రాలేదు. ఆయన ప్రక్కకు జకరయ్య ఉన్నాడు, అందుకోరా జకరయ్య అన్నాడట. ఇక జకరయ్య అందుకున్నాడు. జకరయ్య అందుకొని చేసి ఆయనకు రాలేదు. ఇక 4వ వ్యక్తి ఆయన కూడా అదే చేసి ఆయనకు కూడా వస్తలేదు ఆ వాక్యం. యేసు నామమున ప్రార్థించుచున్నామని అనడం వస్తలేదు. ప్రభు అదే నేర్పించిండు శిష్యులకు. ఆయన ముగించి ఇంకా లేడు, అందుకోమనడానికి ఇంకెవరు లేరు. ఇక మిగిలింది పాస్టరయ్య ఒక్కడే. అందుకోవే పాస్టరయ్య అన్నాడంట. ఇక పాస్టరయ్య అందుకొని ప్రార్థన చేసి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి అని ఆయన ముగించిండట. అప్పుడు ఆ మిగతా 5గురు, అరే గీ ఒక్క మాట మనకు రాపాయరా అన్నారు. ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ప్రభు ఏమి చేసిండో దాన్ని బట్టి ఆరాధన చేసే సమయం ఇది, బల్ల సమయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఆ నామములో పాపి అయిన మానవునికి పరిశుద్ధత దొరికింది. యేసు నామంలో పాపి అయిన మానవునికి పరిశుద్ధత దొరికింది కనుక నీ నామమును బట్టి నాకు పరిశుద్ధత దొరికింది, పరిశుద్ధమైన మీ నామం స్తుతించబడునుగా కానీ మరి ఆ స్తుతి చెల్లిస్తున్న. చదవమ్మా. యోహాను 1వ అధ్యాయం 12వ వచనం, తనెందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు పిలువబడిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఆయన నామములో కుమారత్వం దొరికింది, ఆయన నామంలో అధికారం దొరికింది, ఆయన నామంలో పాపికి పరిశుద్ధత దొరికినట్టుగా మనం చూస్తున్నాం లేఖనంలో. కనుక మరియా చాలా ఉత్తమమైన ఆరాధన చేస్తున్నది. నీ నామము పరిశుద్ధమైనది, నీ నామము పరిశుద్ధమైనది. కోటాను కోట్ల దేవదూతలు అదే మరి ఉటంకించి ఆరాధన చేస్తున్నారు. నీ నామం పరిశుద్ధుడు 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 అని గొప్పగా ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. పరిశుద్ధమైన నామంలో పాపి అయిన మానవునికి రక్షణ దొరికింది. తనెందరు అంగీకరించిరో వారందరికీ ఆయన నామమున దేవుని పిల్లలగుటకు అధికారం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో మోషే అడుగుతాడు, నీ పేరేం పేరు అని చెప్పాలి, నేను ఇశ్రాయేలు దగ్గరికి నన్ను బొమ్మంటున్నావు, ఏం పేరు అని నేను చెప్పాలి వాళ్ళకు అని అడుగుతాడు. చదువు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడని యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. నిరంతరం ఉండే నామం మోషేకు బయలుపరుచుకున్నప్పుడు ఇదే నా నామం, యెహోవా అనే పేరే. ఉన్నవాడను అనువాడను. మన బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం ఈ మాట వింటాం. దేవుడైన యెహోవా సెలవిచ్చాను, యెహోవాను నేనే అని అంటాడు. ఆయన నామం ఉన్నవాడు అనువాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు అని అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో, ఆది నుండి అంతం వరకు నిరంతరం ఉండే నామం. నీ నామం పరిశుద్ధమైన నామం అని ఆరాధన చేస్తున్నది మరియా. పరిశుద్ధమైన నామం పాపులమైన మనకు ఆ నామంలో పరిశుద్ధత దొరికింది, ఆ పేరులోనే దొరికింది. తనెందరు అంగీకరించిరో వారందరికీ ఆయన నామమున దేవుని పిల్లలగుటకు అధికారం దొరికింది. 3వ మాట 47వ వచనం.
లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చాలు. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఇది 3వ మాట ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పింది. దేవుని పేరుకున్న పరిశుద్ధతను ఆరాధిస్తూ ఉన్నది. దేవుడు సర్వశక్తిమంతుడు అని ఆరాధన చేస్తూ ఉన్నది. దేవుని గొప్పతనం ముందట మన స్థితిని పెట్టాలి. ఆరాధనలో మన స్థితిని పెట్టాలి. నేను దీన స్థితి అని అంటాను. ఆయన తన దాసురాలి దీన స్థితిని, మన తగ్గింపును మన ఆరాధనలో చూపించాలి. దీన స్థితి. ఆమె దీనురాలుగా, నేను దీనురాలనయ్యా, నా స్థితి దీనమైంది అని అంటూ ఉన్నది. ఎందుకు ఆమె స్థితి దీనమైంది? ఎందుకు దీనురాలుగా ఆమె ఎంచుకున్న తను తాను? యేసు ప్రభుకు తల్లి కాబోతుంది, గర్వించాలి. యేసు ప్రభు గారికి తల్లిగా అవుతావని దూత ప్రకటన చేసింది, ధైర్యం ఇచ్చింది, బలపరిచింది. అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఆమె గర్వించకుండా నేను దీనురాలినయ్యా, కుమారత్వం దొరికిన మనం, దేవుని దగ్గర ఎంచబడిన మనం, మరి దేవుని యొక్క నామం పేరట పరిశుద్ధత కలిగిన మనం, మన దీన స్థితిని మనం ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రభు ఎదుట. ఆమె దీనురాలు. ఎందుకు దీనురాలు అని అంటే ఆమె ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఆమె ఎక్కడి నుండి వచ్చింది? మరియా. దీనురాలు అని ఎందుకు ఎంచుకుంటున్నది? ఆమె ఎక్కడి నుండి తీసుకురాబడింది చెప్పాలి. మరియా ఎక్కడి నుండి వచ్చింది? నజరేతు నుండి వచ్చింది. నజరేతులో నుండి ఆమె పిలువబడింది, నజరేతులో ఏర్పాటు చేయబడింది. నజరేతులో ఎందుకు దీనురాలు అయింది అని అంటే నజరేతులో ఏది కూడా మంచిది రాదు. నజరేతు నుండి మంచిది అనేది వస్తుంది అని ఆశపడడానికి లేదు. కనుక ఆమె నేను దీనురాలను అని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నాలో నుండి ఏ మంచి రాకపోయినా నేను ఎన్నిక చేయబడ్డాను. దీనురాలుగా ఉన్న నా స్థితిని నీ బిడ్డగా ఏర్పాటు చేసుకున్నావని ఆమె ప్రభువును స్తుతిస్తూ ఉన్నది. ఏమీ మంచి లేదు, నజరేతు నుండి ఏ మంచిది రాదు అని బైబిల్ సెలవిస్తున్నది. ఆ మంచిది రాని స్థితిలో నుండి, తన జీవితం నుండి ఏ మంచి రాదు అని ఎంచబడిన స్థితిలో నుండి ఆమె మంచిని తీసుకొని వచ్చింది. అంతకంటే మంచి మరెవరు కూడా తీసుకురాలి. ఆమె దీనురాలు అని చెప్పడానికి ఆమె జీనియాలజీ చూస్తే, వంశపరంగా చూస్తే బైబిల్లో మత్తయి సువార్తలో యేసు ప్రభు జనన విధానంలో ఎంతమంది స్త్రీలు ఉంటారు? 5. ఈ 5 కూడా ఎన్నికైన వారు కారు. ఎన్నికైన వారి ఆ క్రమంలో ఈ మరియ కూడా వచ్చింది. ఆ 2 కూడా ఎన్నికైన వారు కారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వారి పేర్లను మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. యూదా తామారునందు అని అంటాడు. తర్వాత రాహాబునందు బోయజ్ అంటాడు. తర్వాత అన్విరాలు రూతు పేరు వచ్చింది. ఆ తర్వాత బత్షెబా వచ్చింది. వీరందరూ కూడా ముగ్గురు అన్యులే, ముగ్గురు అన్య వేశ్య. ఒక ఆమె అన్యురాలు రూతు, మరి బత్షెబా కూడా అన్యురాలే. ఒక యూదా కోడలు తామారు మామతో మరి ఆ కుమారుని కన్నది. కనుక వీరి క్రమంలో ఆమె దీనస్థితి. ఎన్నికైన కుటుంబాల నుంచి రాలేదామె, ఎన్నికైన వంశాల నుంచి రాలేదామె. నా దీనస్థితి ఇది అయ్యా, నేను నజరేతు నుండి వచ్చిన నా దీనస్థితి, నేను ఎన్నికైన కుటుంబాల వంశావళిలో నేను రాలేదు, నా దీనస్థితి అది అని ఆమె చెప్తూ ఉన్నది. 3వ విషయం, ఆమె ప్రదానం చేయబడింది. ఒక కార్పెంటర్కు, యోసేపు అనే ఒక కార్పెంటర్కు వడ్రంగి, ఆయనకు ఆ పూర్ స్టేటస్, అది పూర్ స్టేటస్, దీనస్థితి. కనుక ఆమె తన దీనస్థితిని ఒప్పుకుంటా ఉన్నది ప్రభు దగ్గర. నేను ఆ స్థితి నుండి నన్ను తీసుకొచ్చినావు, దీనురాలు నేను. ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి మన దీన. ఇదిగో మీ రాజు అంటాడు.
ఇదిగో మీ రాజు. వారి రాజుగా చేసుకున్న వారు ఆశీర్వదించబడ్డారు. జ్ఞానులు ముగ్గురు వారు తమ రాజుగా చేసుకున్నారు. బంగారం తీసుకొని వచ్చినారు జ్ఞానులు, మరి బోలం తీసుకొని వచ్చినారు, సాంబ్రాణి తీసుకొని వచ్చినారు, ఆరాధించడానికి వచ్చినారు, ఆరాధన చేసినారు, అత్యానంద భరితులైనారు. కారణం వారు తమ రాజుగా చేసుకున్నారు. యేసు ప్రభు బాల శిశువును తమ రాజుగా చేసుకున్నారు, తమ రక్షకుడుగా చేసుకున్నారు. ఈయన నా రక్షకుడు, ఈయన నా దేవుడు, ఈయన నా కొరకు రక్షకుడుగా జన్మించినాడని నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని అంటారు. 50వ వచనంలో మరియకున్న నిరీక్షణ. ప్రభును స్తుతించడానికి 5 కారణాలు మనం జ్ఞాపకం చేస్తాం. ఆయన పాపి అయిన మానవుణ్ణి తన నామంలో పరిశుద్ధునిగా చేసినాడని ప్రభుని ఆరాధన చేద్దాం. దీనస్థితిలో మనం ఉండగా ఆయన మన దీనస్థితిని కటాక్షించినాడు. మరి అనే మాటలు, నా దీనస్థితిని నీవు కటాక్షించితివి అని అంటాడు. గొప్ప కార్యములు చేసేవాడు. గొప్ప కార్యములు నాకేం చేసినాడని ఒకవేళ ఈ దినం మనలో ఎవరైనా అనొచ్చు. భౌతికంగా ఆలోచన చేసి యేసయ్య నాకేం గొప్ప కార్యాలు. మొన్నొకడు కొలనూరులో మా చిన్నాయనను అడ్డగించి యేసుప్రభు ఏం చేసిండు చెప్పమని అంటున్నాడు. భారతదేశానికి ఏం చేసిండు, నాకేం చేసిండు, ఈ కొలనూరుకి ఏం చేసిండు, ఏమైనా కాలువలు తవ్వుకొచ్చిండా, ఏమన్నా ప్రాజెక్టులు తెచ్చిండా అని నానా విధములుగా దూషిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు చేసినాడని అనుభవంలో మనం కలిగి ఉండాలి. ఒక అన్యుడు ఆ విధంగా మాట్లాడిండంటే పర్వాలేదు. దేవుణ్ణి ఎరిగిన వారంగా ఈ దినం కూడా ఒక గొప్ప కార్యమే. ఈ దినం ఇక్కడ కూర్చోవటం కూడా ఒక గొప్ప కార్యమే. నిన్నటి దినం ఏం జరిగిందో మనం ఎరగం, మొన్నటి దినం ఏం జరిగిందో మనం చూస్తున్నాం, నిన్న ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ఈ దినం అందుకే దావీదు అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూశాను. అది ఆయన గొప్పతనం. నేను పిండమునై ఉండగా ఏం గొప్ప కార్యం చేసినాడని దావీదు తన్ను తాను అడుక్కుంటే దావీదు ఆరాధన చేస్తున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాను. నేను గర్భవాసినైనది మొదలుకొని, గర్భంలో వాసము అంటే పుట్టిన కాడి నుండి నేటి వరకు అని అంటాడు. గర్భవాసినైనది మొదలుకొని నా ప్రాపకుడవు నీవే అని అంటాడు. అది ఆయన గొప్పతనం. ఏమి గొప్ప కార్యం చేసినాడంటే ఈ దినం సజీవ సంఖ్యలో ఇక్కడ కూర్చోవటం గొప్పతనం. మొన్నటి దినం ఒక మరణం దగ్గరికి వెళ్ళినాం మేము. ఆయన కుర్చీలో స్నానం చేసి కుర్చీలో కూర్చుండి టీ తీసుకురమ్మన్నాడట. భార్య టీ తీసుకొని వచ్చేసరికి కుర్చీలో ఒరిగిపోయాడు. 2 నిమిషాలు. ఏమ్మా ఇంకా టీ తీసుకురావా అంటే ఆమె నడుస్తూనే ఉన్నది. ఈ మాట అన్నాడు, నడుస్తా సమీపంగానే ఉన్నాడు, చనిపోయాడు. అది ఆయన గొప్పతనం. నిన్ను కాపాడుతున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. సజీవ సంఖ్యలో ఈ దినం విలాప వాక్యంలో అంటాడు, ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది. నూతనమైన వాత్సల్యత. నిన్నటి ప్రేమ కాదు, మొన్నటి ప్రేమ కాదు, సంవత్సరం క్రితం ప్రేమ కాదు. ఆయన వాత్సల్యత, ప్రేమకు మించిన మాట వాత్సల్యత. 3:22 విలాప వాక్యం. వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది. మన నిరీక్షణ, మరి యొక్క నిరీక్షణ 50వ వచనంలో చూసి ప్రభుని ఆరాధన చేద్దాం. 50వ వచనం చదవమ్మా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు. అది నిరీక్షణ. మరి యొక్క నిరీక్షణ అది తరతరములు ఉండే కనికరం. చివరికి అంటాడు యుగాంతం వరకు అంటది 54వ వచనంలో. అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందనని పితరులను సెలవిచ్చాను. ప్రభుని ఆరాధన చేద్దాం. ఆయన కనికరం చూపుతున్నాడు. కనికరం చూపి ఒక దినం నిత్యత్వంలో మనల్ని చేర్చుకుంటాడు. అది మన నిరీక్షణ. మరి ఆ నిరీక్షణ అది. నీవు యుగాంతం వరకు కనికరం చూపే దేవుడవు, నిత్యత్వంలో చేర్చే దేవుడవు. ప్రభుని ఆరాధన చేద్దాం. ఆయన సర్వశక్తిమంతుడు అని, ఆయన నామం పరిశుద్ధమైనది. నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఆయన నామాన్ని ఆశ్రయించినప్పుడు మనం పరిశుద్ధిగా పొందుకున్నాం. ఆయన మన దీనస్థితిని
కటాక్షించినాడు, గొప్ప కార్యములు చేసినాడు. ఆయన నా ఆత్మ, నా రక్షకుడైన దేవుని అందు ఆనందింపజేసినాడు. ప్రభుని ఆరాధన చేయండి. కంపెల్లి రవీందర్ మహిమ దశమ భాగం 200 రూపాయలు వేసి దేవుణ్ణి గణపరుస్తున్నారు. పద్మ భోజన్నపేట్ కృతజ్ఞత కానుక 1000 రూపాయలు వేసి ప్రార్థన సహాయం కోరుతున్నారు. ఏ రాజమణి వైఫ్ ఆఫ్ అంజయ్య బండారికుంట దశమ భాగం 500 రూపాయలు వేసి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయగలరని మా మనవి అని కోరుతున్నారు. వారి కోసం ప్రార్థన చేయాలి. మిస్టర్ అండ్ మిస్సెస్ కే వినయ్ గ్లోరీ గార్లు కృతజ్ఞత కానుక 5000 రూపాయలు వేసి దేవుణ్ణి గణపరుస్తున్నారు. వారి కుమారుడు వినిల్, వారి కోడలు శాంతి జాస్లిన్కు దేవుడు ఒక మంచి బేబీ గర్ల్ను అనుగ్రహించినాడని వారి కృతజ్ఞత కానుక సమర్పిస్తున్నారు. God has blessed our son Vinil and daughter-in-law Shanti Jaslin with a precious baby girl. We humbly give thanks to Almighty God for His abundant blessings upon our family. We are grateful for your love and prayers. We humbly ask that you continue to keep our family in your prayers. On behalf of our family, we would like to extend our heartfelt thanks to our Pastor Garu, Secretary Garu, చర్చ్ కమిటీ అండ్ ఆల్ ది చర్చ్ మెంబర్స్. దయచేసి ఆ కుటుంబం కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ ఏం లేవు, కానీ మన సంఘంలో అనారోగ్యం చేత పెద్దవారు అలాగూ బాధపడుతున్న వారి కోసం ఒక మాట ప్రార్థన చేద్దాం. పురుషోత్తం గారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపించాలని కోరుతున్నాను. ఈ చెప్పబడ్డ కానుకల కోసం, తర్వాత బాగలేని వారి కోసం, కృంగి ఉన్న వారి కోసం మన సంఘం లేపబడలాగున మరి వారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయామయుడా, నీకు స్తోత్రం. మేమందరం చేరి మరి అమ్మలాగా మా ప్రభా దినులంగా నిన్ను హెచ్చిస్తూ గణపరుస్తూ మా ప్రభా నిన్ను మొక్కుతున్నాం. మంచి ఆరాధన క్రమాన్ని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను. మా తండ్రి, మరి వారు నిన్ను ప్రేమించి తీసుకొచ్చినటువంటి కృతజ్ఞత అర్పణలను బట్టి, మరి కానుకలను బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. మా ప్రభా, మరి ఆ గ్లోరీ సిస్టర్ని బట్టి, వినయ్ సార్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుమారుని ప్రేమించి మంచి కూతురును ఇచ్చేందుని బట్టి నీకు వందనాలు. మా ప్రభా, వారు ఇచ్చినటువంటి కానుకను వారు మా ప్రభా అంతకు అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మరి నిన్ను ప్రేమిస్తూ నీ సంఘాన్ని మా ప్రభా ఎంతగానో మా ప్రభా వారు వాడబడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా ప్రభా, ఏ రాజమణిని బట్టి నీకు వందనాలు. మా ప్రభా, ఆమె ఇచ్చిన కానుకను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా ప్రభా, వారి కుటుంబంలో మా ప్రభా నువ్వు చాలంత దేవుడుగా ఉండి ఆశీర్వదించమని, ఆరోగ్యం ఇచ్చి మా ప్రభా అన్ని విషయాల్లో వారిని నడిపించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, పద్మాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు ఇచ్చినటువంటి కానుకను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా ప్రభా, నీవు ఏ ఉద్దేశంతో వారు ఈ కానుకలు ఇచ్చినారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీవు అన్ని విధాలుగా నడిపించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, కాంపేని రవీంద్రను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా ప్రభా, మరి రవీంద్ర గారు మరి నిన్ను ప్రేమించి ఇచ్చినారు. మా ప్రభా, వారిని కూడా నీవు నీ దయతో మరి బాగుపరిచి అన్ని విషయాలుగా నడిపించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, ముఖ్యంగా ఈరోజు చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి రెండో వాక్య భాగంలో మా ప్రభా, మరి ఏ విధంగా సంఘంలో మేమందరం నడుచుకోవాలో, ఈ యొక్క వారం అంతా మరొక వారం వరకు ఏవి మార్చుకోవాలో, ఏవి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలో, మా ప్రభా ఎలా సాక్ష్య జీవితం జీవించాలో ఆ విధంగా మేము మా సంఘము ఇక్కడ చేరిన వారందరం కూడా ఉండినట్లుగా నీ ఆత్మ ముద్ర వేయమని వేడుకుంటున్నాను. మా తండ్రి, మా ప్రభా, నీవే మరి
మా యొక్క స్వస్థతను ప్రసాదించండి మా ప్రభా. మరి ఈరోజు మా కుటుంబాలలో మరి బాగలేనటువంటి వారిని మరి నీవే స్వస్థపరచమని మా ప్రభా, స్వస్థపరిచే మరి ఆ యొక్క హార్మోన్స్ను రిలీజ్ చేయమని, నీ యొక్క రక్త ప్రోక్షణలో మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి బాగుపరచబడి నిన్ను స్తుతించే భాగ్యము, సాక్ష్యం ఇచ్చే భాగ్యము మరి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ఈ స్తుతి ఆరాధన మా ప్రభా, ఈ యొక్క కానుకలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభా, నీవే మరి నీవు ఈ ప్రార్థనలో విన్నావని నమ్మి నిన్ను స్తుతిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.